విషయాలను తెలియజేయడానికి విచ్చేసిన శ్రీమాన్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారిని మీ అందరి తరపున నేను దేవాలయంలో మనం ఏర్పాటు చేసిన ప్రవచన వేదిక పైకి మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదిక పైకి వాళ్ళని ఆహ్వానించడం జరుగుతోంది. అని స్వామివారికి జరిగేటటువంటి వెంకటేశ్వర వైభవం గురించి మనం తెలియజేసుకుందాం. रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेंकटेश समो देवो न भूतो न भविष्य। श्री 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 भारती तीर्थ महास्वामुల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణ చేస్తూ अस्मत् गुरुचरणारविन्दाभ्यां नमः। धर्मपुरी लक्ष्मी नृसिंह परब्रह्मणे नमो नमः। चैत्रमास कृष्णपक्ष द्वादशी నిన్న ఏకాదశి నుండి మన ఈ చిట్టేల గ్రామంలో భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షికోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరంభమయ్యాయి. మరి చాలా వైభవంగా ఈ ఉత్సవాలు మా బాలాజీ స్వామి వారి గారి ఆధ్వర్యంలో పుల్లారెడ్డి గారి దంపతులు ఎంతో శ్రద్ధగా ఈ గ్రామ ప్రజలందరి కోసం ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత చక్కగా సాక్షాత్తు తిరుమలలో జరిగినట్టుగా ఉదయాస్తమాన సేవలు జరుగుతూ స్వామివారి యొక్క ఊరేగింపులు, వాహన సేవలు, ఉంజల్ సేవ, ఇలా తిరుమలలో ఏ సంప్రదాయ ప్రకారంగా ఉత్సవాలు జరుగుతున్నాయో అదే పద్ధతిలో, అదే విధానంలో, అదే సంప్రదాయంలో తిరుమలలో సుశిక్షితులైనటువంటి మరి మా బాలాజీ స్వామి వారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క ఆచార్యత్వంలో
ఈ 13వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం జరగటం ఇది మీ గ్రామం యొక్క భాగ్యం, మీ గ్రామం యొక్క అదృష్టం. కొంత ఈ గ్రామంలో లోపలికి ఉంది దేవాలయం, కానీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శక్తి, ఆ పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి వైభవం, ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అక్కడి దాకా అద్భుతంగా అనుభవంలోకి వస్తున్నాయి. కలియుగంలో వెంకటాచల మహాత్మ్యం చెప్పింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం అనేటువంటిది ఉంటుంది. ఇది కలియుగం. ఈ కలియుగం ఆరంభమై 4,32,000 సంవత్సరాల కలియుగంలో 5,000 ఆసక్తిని పెంచేది, కొంత ఇబ్బందులు కలిగించేది ఈ సంవత్సరం యొక్క పేరు. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రోధి, కోపాన్ని తగ్గించుకోవలసిన సంవత్సరం ఈ సంవత్సరం. ఇది ఎలా తగ్గుతుంది? ఉంటే కోపం ఇంట్లో, పిల్లల్ని ఫోన్ చూడొద్దు అంటే కోపం, మగవాళ్ళను బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే కోపం, ఏం చేస్తున్నావు వంట అని అడిగితే ఆడవాళ్ళ కోపం. ఎక్కడ చూసినా ఒక ఆనందాన్ని గమనిస్తూ ఉంటాడు. ఆ ముఖాల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది జీవితంలో. దేవాలయానికి వచ్చి ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు, ఆ 7 కొండల వెంకటాచలపతి స్వామి, నా పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి కలియుగ బాధలనేటువంటివి ఉండవు. కలి అంటేనే కలహం, కలి అంటేనే కపటం, కలి అంటేనే మోసం, కలి అంటేనే దారుణం, కలి అంటేనే దుర్మార్గం. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ కలియుగంలో బ్రతకాలి అంటే మనం చాలా ఇబ్బందులు పడాలి. అటువంటి ఇబ్బందుల నుంచి మనకు దూరం చేసి పరమాత్మ అప్రమేయ అనంత కళ్యాణ గుణములతో మనందరినీ కాపాడటానికే ఆ స్వామి ఆ 7 కొండల వెంకటాచలపతిగా ఆ పుణ్యమైనటువంటి ఆ వేదాద్రి పైన, అందుకే వేదములే 7 కొండలుగా మారితే అదే సప్తగిరులు, దానిపైన ఉన్నాడు స్వామి. మీ ప్రాంతంలో కూడా చూడండి, ఇక్కడికి సమీపంలో ఉన్నది ఏమిటి? వేదాద్రి. వేదాద్రి పైన ఎవరున్నారు? లక్ష్మీ నరసింహస్వామి. సత్యం విధాతు నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ సంభే సభాయాం న మృగం న మానుషం. వాళ్ళ మతాల్లో ఎక్కడున్నాయి? మన ధర్మంలో ఉన్నాయి. ప్రపంచంలో గుర్తుపెట్టు
మా దేవుడే గొప్పవాడు, మా దేవుడు తప్ప. శ్రీనివాస అద్భుతం, నరసింహ ఇంకా అద్భుతం. ఒక్కొక్క నామం ఒక్కొక్క శక్తినిస్తుంది. మీరు కావాలంటే టెస్ట్ పెట్టండి. ఒక 48 రోజుల్లో మీ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ అవుతుందో చూడండి. ఇది సత్యం. నామానికి అంత శక్తి ఉంది. భగవంతుడి యొక్క నామం ప్రకృతిని మార్చేస్తుంది. భగవంతుడి యొక్క నామం సకల శక్తులను కూడా అందింపజేస్తుంది. అందుకే 18 పురాణాలు రాసినటువంటి వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవత మహాపురాణంలో నమామి హరిమో పరమో. అందరూ చెప్పండి. ఈ నామం చాలా అద్భుతమైనటువంటి ఈ స్వామి ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడితో కూడా సంబంధం ఉంది. అందుకే 4 యుగాల్లో కృత, త్రేత, ద్వాపర 3 యుగముల యొక్క శక్తులు ఏకీకృతమై సర్వ సుందరమై సురుచిరమై అద్భుతమై ఆనందదాయకమై అప్రమహితమైనటువంటి శక్తితో ఆ 7 కొండల మీద ఆ స్వామి 3 అవతారాల ముఖ్య విశేషణాలతో కలియుగాన్ని రక్షించటానికి ఆ పరంధాముడు వెంకటేశ్వర భగవానుడిగా అవతరించి ఈ కలియుగం ముగిసేదాకా నేను మిమ్మల్ని కాపాడతా, మీరు నన్ను ఆశ్రయించండి అని కలియుగం ముగిసేదాకా ఆయన అలా నిలబడి మనను కాపాడుతూ ఉంటాడు. ఇది సత్యం. ఇది వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి అపురూపమైనటువంటి విశేషం. అందుకే ఆ స్వామి శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర భగవానుడిగా మీ చిట్యాల గ్రామంలో అపురూపమైనటువంటి స్వరూపంతో విరాజమానుడై మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ తన యొక్క అనుగ్రహ విశేషాన్ని అందించడానికి ఈ విధంగా ఇక్కడికి వేంచేసి ఉన్నాడు. అటువంటి స్వామివారు ఇక్కడికి వచ్చినాడు కాబట్టి ఆయనను నిత్యం దర్శించి, నిత్యం అర్చించి, నిత్యం సేవించి, ఆయన నామాన్ని చక్కగా కీర్తించి ఆ స్వామి యొక్క సుందర సురుచిన వదనారవింద సౌందర్య స్వరూప దర్శనాన్ని ఒక్క క్షణకాలం పాటు చేసుకుంటే మన జన్మ, మన సకలమైనటువంటి దుష్కర్మలు తొలగిపోయి మన జన్మ సార్థకమై మన యొక్క జీవితం అద్భుతంగా బాగుపడుతుంది. అందుకే ఈ క్షణం చాలా విలువైనటువంటిది. అందుకే ప్రతి చైత్ర మాసంలో కృష్ణపక్ష ఏకాదశితో మొదలుపెట్టి 5 రోజులు అద్భుతంగా కానీ హిందూ ధర్మం బాగాలేదనో ఏదో ఒక కారణంతో మతం మారి మీ జీవితాలను మాత్రం పాడు చేసుకోకుండా ఎలా పుట్టారో అలాగే బ్రతకండి, ఎలా బ్రతికారో అలాగే శరీరాలను వదిలిపెట్టండి. మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, తద్వారా ఈ గ్రామం బాగుంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఇతర మతాలు ఏవి కూడా లేవు. మొదటి నుంచి కూడా ఉన్నది ఒకటే, సనాతన ధర్మం, హిందూ ధర్మం. తర్వాత ఇవన్నీ వచ్చాయి. వస్తే రావచ్చు, వాళ్ళు బాగుండాలి. కానీ వచ్చిన తర్వాత మీ మతం చెడ్డది, మా మతం మంచిది అనే మత ప్రచారాలు బాగా జరిగాయి. ఎప్పుడైనా చెప్పండి, హిందువు ఇంకొకరిని మతం మార్చాడా? మార్చడు. ఎవరు ఎలా పుట్టారో అలాగే బతకాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మార్చుకుంటే మారేది కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వాడు ఒకనాటి కాలంలో హిందువుగానే పుట్టాడు. ఈ మధ్య కాలంలో పైత్యాలు ఎక్కువైపోయి, చాలా పిచ్చి ఎక్కువైపోయి, ఈ దేవుడు బాగలేడు, ఆ దేవుడు శక్తి లేదు, ఆ దేవుడి
కనుక మీరు నమ్మి ఆయనను ఆరాధన చేస్తే మీ జీవితాలు బాగుపడవా? నమ్మండి, నమ్మి ఆచరిస్తే భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఆ నమ్మకం తక్కువైపోయింది. ఇవాళ ఇంత అద్భుతంగా ఇక్కడ తిరుమలలో జరిగినట్టుగా మంచి ప్రసాదాలు, బ్రహ్మాండమైన ప్రసాదాలు ఇక్కడికి వస్తే కడుపు నిండుతుంది, కన్నులకు దర్శనమిస్తుంది, చెవులకు మంచి మాటలు, చక్కటి చెడ్డై వాద్యాన్ని తెప్పించాడు. ఇంకొద్ది క్షణాల్లో ఆ స్వామి పెదవాహన శేష సేవ మీద ఈ గ్రామంలో సంచారం చేయబోతున్నాడు. ఇంతకంటే మీకు భాగ్యం ఏం కావాలి? ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? అందుకే మీరందరూ కూడా ఏమనుకోవాలి? ఈ గుడి నాది, ఈ వెంకటేశ్వర స్వామి వారు మా స్వామి. ఈ గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయంటే అది గుడి ఉత్సవాలు కాదు, ఇది మా ఉత్సవాలు, మా ఇంటికి సంబంధించిన ఉత్సవాలు అని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ దేవాలయంలో కనిపిస్తేనే ఈ దేవాలయం కట్టినందుకు సార్థకత అవుతుంది. ఎంతో విశేషంగా తిరుపతి నుంచి బాలాజీ స్వామి వారు, హైదరాబాద్ నుంచి నేను, రోజు ఒక మహానుభావుడు ఈ ప్రాంగణానికి వచ్చి 4 మంచి మాటలు చెప్పి ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు? ఇలా స్వార్థం ఏముంది? మీకోసం, మీకోసం మాత్రమే. మా చిట్టాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి. కాబట్టి మన హిందూ ధర్మం చాలా గొప్పది. మీ పిల్లలకు చెప్పండి, గోవింద నామాలు రోజు ఇంట్లో చేయించండి. పొద్దులు నింపగానే ఒకసారి వెంకటేశ్వర భగవానికి గోవింద అని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి ఇక్కడ లౌడ్ స్పీకర్స్ లో కూడా ప్రతిరోజు గోవిందనామాలు పెడతారా? పెట్టాలి. పొద్దున్నే హనుమాన్ చాలీసా పెట్టండి మైకులో. దీనివల్ల ఏమవుతుంది? ఇతర మతాల వాళ్ళు పెట్టుకోవట్లే? చెప్పండి, పెట్టుకుంటున్నారా? మన ధర్మంలో మనం ఎందుకు పెట్టుకోవద్దు? మన దేశం, మన రాష్ట్రం, మన ధర్మం, మన దేవుడు, ఎందుకు భయపడాలి? పెట్టుకోండి. చక్కగా ప్రతిరోజు ఈ దేవాలయంలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం గోవింద నామాలు, పొద్దున్నే సుప్రభాతం, దాంతో పాటే హనుమాన్ చాలీసా పారాయణం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోకి హరహ కలేశ వికార. ఎంత శక్తి ఉంటుందో తెలుసా దీనిలో? మీ పిల్లలకు నేర్పించండి. రోజు మీ పిల్లలు పాఠశాలకు వెళ్ళే ముందు ఈ హనుమాన్ చాలీసా ఒక్కసారి ఎంత పడుతుంది తెలుసా? హనుమాన్ చాలీసా చదవడానికి ఎంతమంది పారాయణం చేస్తారు? చేతులు ఎత్తండి. ఇక్కడ రోజు 1 2 3 4 5. ఇంత దారుణం అండి, చాలా దారుణం అండి. హనుమాన్ చాలీసా పారాయణం ఇంతేనా? చెయ్యాలి. ఇప్పుడు మీ అందరికి డౌట్ ఏమిటంటే, ఆడవాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యొచ్చా? ఎందుకు చేయరాదు? ఎవరు చెప్పారు వద్దని? ఎవరైనా చెప్పారా వద్దని? ఆడవాళ్ళు చేయకూడదని? దేవుడి దగ్గర ఆడ మొగ అనే తేడా లేదు. ఆంజనేయ స్వామి వారు భగవంతుడే. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మీ పిల్లలకు మెమొరీ తగ్గిపోతుందా? మీ పిల్లలకు దృష్టి తగ్గిపోతుందా? మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోతుందా? వెంటనే పొద్దున్నే హనుమాన్ చాలీసా నేర్పించి వీళ్ళు బడికి వెళ్ళేటప్పుడు చేతిలో బొట్టు పెట్టుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి, పారాయణం అయిపోయిన తర్వాత ఆ బొట్టు అలా నుదుటన పెట్టుకొని మీ పాఠశాలకు పంపించండి. మీ పిల్లలకు మేధాశక్తి పెరగకపోతే నన్ను అడగండి, నేను గ్యారంటీ ఇస్తాను.
కాబట్టి రోజు పిల్లలు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. దానికంటే ముందు పెద్దవాళ్ళు చేయాలి. మాకు రాదండి, మొబైల్ ఉందా? ఉంది. హే గూగుల్ ప్లే హనుమాన్ చాలీసా అంటే రాదా? వస్తుందా లేదా? వస్తుంది. ఇప్పుడు అన్ని వాయిస్తూ రావట్లే. హే గూగుల్, హే సిరి ప్లే హనుమాన్ చాలీసా, ఇమీడియట్గా వస్తుంది. ఎందుకు వాడుకోను? అలా పెట్టుకొని హనుమాన్ చాలీసా ఒక 6 నిమిషాలు. ఆ స్వామి ఎందుకు తెలుసా? ఇవాళటికి ఉన్నాడు స్వామి. ఇవాళటికి ఆంజనేయ స్వామి జీవించి ఉన్నాడు. ఎక్కడున్నాడు? తిరుమల కొండ మీద తిరుగుతాడు, అయోధ్యకు వెళ్తాడు, భద్రాచలంకి వస్తాడు, రామేశ్వరం వెళ్తాడు, బద్రీనాథ్ క్షేత్రంలో తిరుగుతాడు. యావత్ ప్రపంచమంతా ఉదయం నుంచి రాత్రి వరకు హనుమంతుల వారు సంచారం చేస్తూనే ఉంటారు. అందుకే యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమో భాష్పవారి పరిపూర్ణ లోచనము మారుతిము. నవ్వే పార్టీలు మారినట్టు ఆ రోజుల్లోనే విభీషణుడు పార్టీ మారాడు. అయితే విభీషణుడు పార్టీ మారింది ఎందుకు అంటే ఇక్కడ పార్టీ టికెట్ గెలవడం కోసం కాదు. విభీషణుడు మారింది ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన మారాడు. అప్పుడు రాముడు అన్నాడు ఏమని? వెంకటాచలపతి ఆయురారోగ్య భోగభాగ్యములను ఎల్లప్పుడూ కలిగించుగాక అని కోరుకుంటూ నా ప్రవచనాన్ని విరమిస్తున్నాను. స్వామి పెదవాహన శేషవాహనం మీద, పెద్ద శేషవాహనం మీద కోరుతున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య కరుణావతి